ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే ఒక అందాల రాక్షసి అని చెప్పొచ్చు, సోషల్ మీడియా సెన్సేషన్. After seeing the climax, I want to remove this. సో తన ఇన్స్టాగ్రామ్ ఐడి కోసం కూడా చాలా మంది కుర్రోళ్ళు అయితే కొట్టుకుంటున్నారు. అంత కొట్టుకునే అంత లేదు, నన్ను కొట్టుకుని ఉంటే అంతే, నన్ను కొట్టుకుని ఉంటే అంతే. మీరు ఆ మూవీ అప్పుడు అయ్యాక మాట్లాడేటప్పుడు రాహుల్ గారితో ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ ఐ వాంట్ టు రిమూవ్ దిస్. After seeing the climax, I want to remove this. I like Remove this. అని స్కార్ఫ్ తీస్తాం కదా. అంటే మీకు ఆ థాట్ అప్పటికప్పుడు ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. పాస్ట్ లో రిలేషన్షిప్స్ లో ఉన్నారు ఎప్పుడైనా? మిమ్మల్ని పడేయాలంటే అసలు ఏం చేయాలి? కింద పడేయాలంటేనా? విజ్ఞాన ప్రదర్శనలో హానెస్ట్, లాయల్టీ, ట్రస్ట్. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన గెస్ట్ ఎవరంటే ఒక అందాల రాక్షసి అని చెప్పొచ్చు, అందాలతో చంపేసే అమ్మాయి అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో సోషల్ మీడియా సెన్సేషన్. సో తన ఇన్స్టాగ్రామ్ ఐడి కోసం కూడా చాలా మంది కుర్రోళ్ళు అయితే కొట్టుకుంటున్నారు. హాయ్ హాయ్ హాయ్. చెప్పిన వాడి నిజమేగా? అంత కొట్టుకునే అంత లేదు, నన్ను కొట్టుకుని ఉంటే అంతే హ్యాపీ. కొట్టకుండా ఉంటేనా? ఓకే. మీరు చిన్నప్పటి నుంచి యాక్టింగ్ అవన్నీ వచ్చా, లేకపోతే ఇంట్రెస్ట్ ఉందా ఫ్యూచర్లో ఏమైనా? చిన్నప్పటి నుంచి వచ్చా అంటే చిన్నప్పటి నుంచి యాక్టివ్గా ఉండేదాన్ని. ఎల్కేజీ యూకేజీ నుంచే డాన్స్లు, స్టేజ్ పర్ఫార్మెన్స్లు, ఎక్కడైనా కానీ కాలేజ్లో కూడా అన్ని కాంపిటీషన్స్, స్కూల్లో కాలేజ్లో అలా యాక్టివ్ ఉండేదాన్ని. బట్ యాక్టింగ్ ఈ ఇన్ఫ్లుయెన్సర్ టైప్ అంటే 3 months బ్యాకే స్టార్ట్ చేశాను అనమాట ఛానల్. సరే ట్రై చేద్దాం, ఎందుకు చేయద్దు అంటే టిక్టాక్ ఆ టైంలో కూడా చేసేదాన్ని. బట్ పబ్లిక్ అకౌంట్ ఆర్ ఇట్లా ప్రాపర్ ఇన్ఫ్లుయెన్సర్ అట్లా ఏం చేసేదాన్ని కాదు. ఓన్లీ నా కాంటాక్ట్స్ వరకు, స్టేటస్ల వరకు పెట్టుకునేదాన్ని. బట్ వై నాట్ అన్నట్టు ట్రై చేద్దాం అని చెప్పి సరే అని చెప్పి స్టార్ట్ చేశారు. వేసాను, రాయి తగిలిందంట జనానికి. 3 నెలల్లో 3 నెలల్లో తగిలింది. మీరు అంటే అందరికి తెలిసిన గర్ల్ ఫ్రెండ్ మూవీ, ఆ మూవీ ఎంత హిట్ అయిందో మీరు కూడా అంతే హిట్ అయ్యారు తెలుగు స్టేట్స్ లో అక్కడ. సో అసలు మీకు ఆ మూవీ అసలు రిలీజ్ అవుతుంది, దానికి వెళ్ళాలని ఎలా తెలిసింది? ఎలా తెలుస్తుందంటే నార్మల్ రష్మికని నేను ఫాలో అవుతాను. తన స్టోరీస్ నార్మల్ తెలుస్తాయి కదా, ఏదైనా యాక్టర్ అప్కమింగ్ మూవీ అట్లా అట్లా గర్ల్ ఫ్రెండ్ తెలిసింది. ట్రైలర్ చూసాము రూమ్లో ఫ్రెండ్స్ మేము చూసాము. చూసి మా ఫ్రెండ్ కూడా వెళ్దాం అని చెప్పి ఇంట్రెస్ట్ చూపించింది. అన్ని సినిమాలకి ఒకేలా రియాక్ట్ అవ్వం కదా, కొన్ని వెళ్ళాలనిపిస్తుంది, కొన్ని లైట్ తీసుకున్నాం. సో వెళ్ళాలనిపించింది, సో వెళ్దామని చెప్పి. మీరు ఏ థియేటర్కి వెళ్ళారు, ఏ టైంలో వెళ్ళారు? మేము వెళ్ళింది నల్లగండ్ల ఏరియాలో ఒక మాల్కి. 7:50 షో. నా జీవితంలో ఈవినింగ్ 7:50 షో. 7:50కి అసలు నేను ఎప్పుడు జీవితంలో అసలు మూవీకి వెళ్ళా ఇప్పుడు దాకా, చిన్నప్పటి నుంచి. అలాంటిది ఆ టైంకి వెళ్ళడం, ఆ రోజు ర్యాండమ్గా వాళ్ళు రావడం అంతా ఆల్ ఆఫ్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. వాళ్ళు రాగానే, రాహుల్ గారు టీం రాగానే మీకు ఎట్లా అనిపించింది? అసలు షాక్. ముందు నార్మల్గా ఇట్లా ఫ్రీగా రిలాక్స్డ్గా ఇట్లా చూసి నార్మల్ చిన్న ఏదైనా మూవీస్ చూసినప్పుడే ఎమోషనల్ అవుతాం. ఏమన్నా సీన్స్ వస్తే క్లైమాక్స్ ఫుల్ ఎలివేషన్, అమ్మాయిలు రిలేటెడ్ చూపించారు కాబట్టి బాగా టీయర్స్ ఉన్నాయి. నా ఫ్రెండ్ కూడా ఏడుస్తుంది. జస్ట్ ఇట్లా అనుకుంటే ఇట్లా లెగుస్తున్నాము, సడన్గా చూస్తులోకి వచ్చారు. వస్తులకి అసలు ముందు ఏంటి వీళ్ళు వచ్చారు అని చెప్పి నేను వీడియోస్ తీసుకుంటా, నేను కూడా వీడియో తీసుకుంటున్నాను. చూస్తే కింద మాట్లాడుతున్నారు, వెళ్ళి బౌన్సర్ లాగా అట్లా ఎవరు లేరు, అందరు అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నారు. సో వెళ్ళి మాట్లాడాలి నేను కూడా, రాహుల్తో ఎక్స్ప్రెస్ చేయాలి అన్న ఇదిలో నేను ఫోన్ మా ఫ్రెండ్ దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయా కిందకి. వెళ్తే వేరే ఒక ఆవిడ, పెద్ద ఆవిడ మాట్లాడారు, తర్వాత నార్త్ ఒక ఆవిడ మాట్లాడారు, నేను కూడా మాట్లాడాను అట్లనే. బట్ బయటకు వచ్చింది నాది, అయిపోయింది నాది, అంతే. మీరు ఆ మూవీ అప్పుడు అయ్యాక మాట్లాడేటప్పుడు రాహుల్ గారితో ఆఫ్టర్ సీయింగ్ దిస్ మూవీ ఐ వాంట్ టు రిమూవ్ దిస్ అని స్కార్ఫ్ తీస్తారు కదా. అంటే మీకు ఆ థాట్ అప్పటికప్పుడు ఎలా వచ్చింది?
అప్పటికప్పుడు అని కాదు, అంటే ఇంటర్వెల్లో వచ్చింది నాకు ఆ థాట్. ఎందుకంటే నేను చెప్పాను, ఇది నేను నార్మల్ లేకపోయినా ఇంటెన్సిటీ ఆర్ ఎగ్జైట్మెంట్ డిఫరెంట్ ఉండేదేమో, నేను ఒకవేళ రీల్లో బయటకు వచ్చి చేసిన అక్కడ చేయడం వల్ల ఆ ఊపులో, ఆ ఉత్సాహంలో. ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దాకా ఒక సెలబ్రిటీని చూడలేదండి, అసలు చూడలేదు. ఎప్పుడు అనుకుంటాం ఆ మాల్కి మా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు చూసుంటారు, ఇన్నేళ్ళు అయింది హైదరాబాద్ వచ్చి ఒక్క సెలబ్రిటీని కూడా చూడలేదు ఏంటి అది అని అనుకునే వాళ్ళము. ఫస్ట్ టైం అందులో అంత దగ్గరగా వెళ్ళి మాట్లాడే ఆపర్చునిటీ, అండ్ వాళ్ళు రికగ్నైజ్ చేశారు. ఎందుకు? మేము ఆ గెటప్ వేసుకొని వెళ్ళడం వల్ల. మేము ట్రైలర్ చూసినప్పుడు చూసాం. అంతకుముందు అంటే అనుకుంటారు ఇప్పుడు రిలీజ్లకి వాటికి వేసుకెళ్తారు, కామన్ రీక్రియేట్ చేస్తారు కామన్. నేను అంతకుముందు అందాల రాక్షసి మూవీకి రీక్రియేట్ చేసి మిథునలాగా వెళ్ళాను అనమాట. అప్పుడు ఊరికి ఫన్కి అది ఎవరు అప్పటికి నేను అసలు ఈ రీల్స్ అవి కూడా స్టార్ట్ చేయలేదు, నార్మల్ తీసుకుంటే నా ఫోన్లో తీసుకుంటాను అంతే. ట్రైలర్ చూసినప్పుడు ఏముంది, సింపుల్ కుర్తా టాప్ లెగ్గిన్ నార్మల్. మా ఫ్రెండ్స్ చూసి ఇయర్ రింగ్స్ కూడా అట్లా పెట్టుకుందాం హ్యాంగింగ్స్ లాగా అది అన్నారు. నార్మల్ సింపుల్దే కాబట్టి క్యాజువల్గా పెద్ద శ్రమ పడాల్సింది లేదు కదా అని వెళ్ళాము. వెళ్ళి నా అమ్మాయి ఫ్రెండ్స్తో వెళ్ళా కాబట్టి ఒక గర్ల్ ఫ్రెండ్ డేట్ లాగా ఉంటుంది అన్నట్టు అనుకున్నాం. ఇంటర్వెల్లో ఏమైందంటే ఆ మూవీ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఆ టెర్రర్ సీన్ ఉంటుంది కదా ఇంటర్వెల్ అప్పుడు, మదర్ది మిర్రర్లో రష్మికది, ఫస్ట్ హాఫ్ అంతా చూసిన తర్వాత నాకు బ్రేక్లో మేము ఫోటోలు దిగేటప్పుడు అనిపించింది, ఇదేంటి అసలు ఇంత ఇన్ఎక్స్ప్రెసివ్గా, ఐ మీన్ చెప్పలేకపోతుంది బయటికి, లోపల అనిపించేది చెప్పలేకపోతుంది, నో చెప్పలేకపోతుంది, ఏం చెప్పలేకపోతుంది సైలెంట్గా అట్లా. నేను కొంచెం వాగుడ్కాయ టైప్ అనమాట నా లైఫ్లో కూడా. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ ఫేజ్ ఉంటుంది. ఇప్పుడు నా ఫేజ్లో కూడా ఒక టైంలో మా ఫ్రెండ్స్లో ఎవరికన్నా గొడవలు అయితే సైలెంట్ అయిపోయేదాన్ని, హట్ అయినప్పుడు సైలెంట్ అయిపోయేదాన్ని. ఎందుకు ఏంటని నా పని నేను చూసుకోవడం. మా పీజీలో ఫ్రెండ్స్తో, ఐ మీన్ నా రూమ్లో ఫ్రెండ్స్తో గొడవ అయిందనుకోండి, బెడ్లు దూరంగా జరిపేసేదాన్ని. అంటే నా పని నేను చేసేసుకుంటా అంతే, సైలెంట్గా ఉండేదాన్ని. వాళ్ళంతటా నేనేం చెయ్యను, వాళ్ళు ఏదన్నా హర్ట్ చేస్తే వాళ్ళే వచ్చి సారీ చెప్తారు, బట్ ఆ సైలెన్స్ అనేది, ఆ సఫరింగ్ సైలెన్స్లో ఉండిపోయింది. అది అందరం దాటి వస్తాం లైఫ్లో ఆ ఫేజ్ అనేది. సో అది దాటేసాం ఎప్పుడో పిల్లలు ఉన్నప్పుడే అయిపోయింది. అప్పుడు నాకు అనిపించింది, ఈ గెటప్ వేసుకొని వచ్చాం కదా అదేంటి వీక్గా అన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు క్లైమాక్స్లో ఉన్నంత స్ట్రాంగ్గా స్టార్టింగ్లో లేదు కదా. అవును, ఎక్స్ప్రెస్ చేయడం. ఆ మూవీలో కూడా లాస్ట్లో చున్ని తీసేసి వెళ్తుంది ఫేర్వెల్ పార్టీ రోజు, అంత ధైర్యం ఫస్ట్ సినిమా స్టార్టింగ్ నుంచి లేదు కదా. సో ఇంటర్వెల్ చూసాక నాకు అనిపించింది, అరే అనవసరంగా వేసుకొచ్చామా ఏంటి అన్నట్టు. సో నాకు ఆ సెన్స్ వచ్చిందో మరేమో తెలియదు కానీ, అది అప్పటికి ప్రతి షాట్లో మీరు చూస్తే మూవీలో ప్రతి షాట్లో అది బయటికి వెళ్తూ కూడా వెనక్కి వచ్చి మరీ చున్ని తీసుకొని వెళ్తుంది, అది చూపిస్తారు. అంటే అంత భయం ఎందుకు అన్నట్టు అనిపించింది. ఇప్పుడు దీనిలో ఉందా అంత ఏముంది అన్నట్టు ఆ రిమూవల్ టైప్ రియాక్షన్ వచ్చింది నాకు. అందరికీ ఒకేలా రావాలని ఉండదు కదా, నాకు అట్లా వచ్చింది. నేను అది ఎక్స్ప్రెస్ చేశాను. ఆ టైంకి క్లైమాక్స్ అయిన టైంకి ఎమోషనల్ ఉండడం వల్ల ఆ ఊపులో ఏదో ఆ ఎగ్జైట్మెంట్ అంత వాళ్ళని హీరోని. దాని తర్వాత ఇది ఇంత వైరల్ అవుతుంది అనుకున్నారా? అనుకోలేదు. అండ్ మీరు ఆ వీడియోలో కూడా చూసినట్టయితే నేను రాహుల్ గారితో ఇప్పుడు ఆ చున్నీ థింగ్ చెప్పగానే దీక్షిత్కి ఐ హేట్ యూ చెప్పా, అక్కడే చెప్పా, అందరు నవ్వారు, దీక్షిత్ కూడా నవ్వారు. అది దీక్షిత్ స్టోరీలో కూడా యాడ్ చేసుకున్నారు, నెవర్ థాట్ ఐ హేట్ యూ వుడ్ బి సో మ్యాజికల్ అని చెప్పి అని. అదంతా ఎక్స్పెక్ట్ చేయం కదా, ఇప్పుడు అది ఎలా వెళ్ళిందో ఇది అంతే అని చెప్పి అనుకున్నాను. కానీ వాళ్ళు కట్ చేసేసి ఇది ఒక్క ముక్కనే హైలైట్ చేసి ఆ ఒక్క ముక్కే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, అమ్మ చున్నీలు వేసుకోండి అమ్మా, మీరు ఎలాగో వేసుకోరు కదా మేమైనా వేసుకోవాలి అని. ఇవన్నీ చూసుకున్నారా? మేము వేసుకోవాలండి. ఇప్పుడు ఒక అమ్మాయి ఇన్ని వేసుకుంటే ఏంటి వేసుకో, తన ఓన్ పర్సెప్షన్ కదా, తన ఓన్ చాయిస్ అది. ఏ డ్రెస్ వేసుకోవాలి, చున్నీ వేసుకోవాలా వద్దా, శారీ కట్టుకోవాలా, జిమ్కి జిమ్ డ్రెస్ వేసుకెళ్ళాలా, స్పోర్ట్స్కి స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోవాలా, ఏదైనా తన చాయిస్ అది. మనం ఎవరైనా చెప్పడానికి, సినిమాలో కూడా అదేం చెప్పలేదు, రాహుల్ గారు అదే చెప్తారు. ఆయన నేను సినిమాలో ఏం చెప్పలేదు,
నేను అక్కడ ఆ వీడియోలో ఏం చెప్పలేదు, నేను తీసేసి తిరుగుతా అని చెప్పాల, సింబాలిక్గా రిప్రజెంట్ చేసి చూపించా ఇట్లా అని చెప్పి. అది జనాలకి అర్థం కాక నాకు ఇంట్లో వాళ్ళు చూసారా మీ రీల్స్ వైరల్ అవ్వడం ఇదంతా? చూసాను. ఏం చెప్పారు, ఎట్లా ఉంది వాళ్ళ రెస్పాన్స్? ఫస్ట్ నార్మల్గానే, నేను ఆ వీడియో బయటకు రాకముందే నేను చెప్పాను. అంటే ఆ నైట్ చెప్పలేదు, నెక్స్ట్ డే మార్నింగ్ కాల్ చేసి, అంటే నైట్ అసలు ముందు షాక్లో ఉంటాం కదా ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి, ఆ నైట్ నేను పోస్ట్ చేశాను నా ఫ్రెండ్స్ తీసిన వీడియో. రాహుల్ గారు వీళ్ళు కొలాబ్లు ఇస్తున్నారు, స్టోరీస్ యాడ్ చేస్తున్నారు, అసలు నిద్ర పట్టలేదు, ఏం జరుగుతుంది అని అర్థం కాలేదు. మార్నింగ్ నేనే కాల్ చేసి చెప్పా, ఇట్లా వెళ్ళాం, నిన్న కలిసాను రాహుల్ని, ఇట్లా దీక్షిత్ అంటే ఏ హీరో, ఏ ఇండస్ట్రీ హీరో అట్లా అడిగారు. చెప్పాను ఇట్లా చున్నీ తీసాను, జరిగినట్టు చెప్పాను. ఫైన్ అంతా, ఆ వీడియో వచ్చింది, అది కూడా ఫైన్. సక్సెస్ మీట్ వరకు ఫైన్, అంటే కొంచెం నెగిటివిటీ వస్తుంది, నేను చూడడం ఆపేసా. అంటే కమెంట్స్ ఒక వీడియో ఆఫీస్లో వాళ్ళ కొలీగ్స్ కానీ హాస్టల్ పీజీలో వాళ్ళు కానీ చెప్తున్నారా ఇది నువ్వే కదా అని? నా అంతటి నేను వెళ్ళి అసలు ఏది చూడలా. ఒక కమెంట్ కానీ ఒక ఇది కానీ, గీతా ఆర్ట్స్ది కూడా నాకు ఎవరో షేర్ చేస్తేనే ఇట్లా పోస్ట్ చేశారు అనగానే పోస్ట్ అది పెడితేనే చూశాను. నా అంతటి నేను వెళ్ళి ఏది చూడలా. నా ఫ్రెండ్స్ ఎవరో ఒకరు షేర్ చేస్తున్నప్పుడే చూస్తున్నాను నేను అన్ని, కమెంట్స్ చూడట్లేదు. ఎందుకంటే వెళ్ళే కొద్దీ ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్. మీరు సక్సెస్ మీట్ లో కూడా విజయ్ దేవరకొండ గారి బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నారు కదా, ఆయన అంత దగ్గరగా చూడడం మీకు ఎలా అనిపించింది? ఎగ్జైటెడ్ గానే అనిపిస్తుంది కదా. ఫోటో దిగారా? విజయ్ దేవరకొండ గారితో దిగేలా, రష్మికతో దిగాను. అది మరి సక్సెస్ మీట్కి వెళ్ళినప్పుడు నేను ఫస్ట్ నార్మల్ వీళ్ళనే ఫస్ట్ టైం చూడడం, అంటే వీళ్ళని మళ్ళా చూసాను. దీక్షిత్ షేక్ హ్యాండ్ ఇచ్చారు ఎంటర్ అయ్యేటప్పుడు, గుర్తుపట్టారు. వీళ్ళు అందరినీ చూశాను, అంటే సుమ గారిని, అమ్మ క్యారెక్టర్ చేశారు కదా రోహిణి గారు, ఆవిడ షేక్ హ్యాండ్ ఇచ్చారు. అల్లు అరవింద్ గారు, వీళ్ళందరూ అసలు ఫస్ట్ టైం కదా నేను చూడడము, సో ఎగ్జైటింగ్ గానే అనిపించింది. ఇప్పుడు ఆ సక్సెస్ మీట్ లో ఒక రీల్ వైరల్ అయింది బాగా, రష్మిక మందన గారు చెయ్యి విజయ్ దేవరకొండ గారు పట్టుకొని విషెస్ చెప్పడం, అప్పుడు ఉన్నారు మీరు అక్కడ? అంటే వాళ్ళు అంటే కొంచెం దూరంగా ఉంటారు కదా, సో నార్మల్ అందరినీ పలకరిస్తూ వెళ్ళారు. అట్లా ప్యాప్స్ చుట్టుపక్కల ఉంటారు, అంత క్లారిటీగా చూడలేము. ఓకే, మీకు వాళ్ళిద్దరు బాండింగ్ స్టేజ్ మీద మాట్లాడుకునేది మీకు అంతా ఎట్లా అనిపించింది? నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే దగ్గర నుంచి నార్మల్ గా విజయ్ దేవరకొండ రష్మిక పెయిర్ అంటే మూవీస్ నుంచి మనందరికి ఫేవరెట్ కదా, సో మీకు దగ్గర నుంచి చూసినప్పుడు ఎట్లా అనిపించింది వాళ్ళ పెయిర్ గానీ అదంతా? అంటే ఒక ఆర్టిస్టులు గానీ వాళ్ళు ఒకరినొకరు సపోర్ట్ చేసుకునే విధానం కానీ అది అంతా చాలా బాగుంది. అంటే అలా సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా మంచిగా పుష్ లాగా దొరుకుతుంది కదా మనకి. ఎవరైనా ఇప్పుడు నా ఫ్రెండ్ నాకు సపోర్ట్ చేస్తే నాకు పుష్ లానే అనిపిస్తుంది కదా, సో బాగుంది, మంచిగా అనిపించింది. మీకు కూడా అట్లాగా సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా కావాలి లైఫ్ లో అనుకున్నారా? మీ కామ్రేడ్, డియర్ కామ్రేడ్ లాగా? నేనే నా కామ్రేడ్ అవ్వాలనుకుంటా ఎప్పుడు. అదేంటి, మీరు పెళ్లి చేసుకోరా? అంటే ప్రెసెంట్ అది ఇప్పుడు అంత పాయింట్ కాదు కదా, ప్రెసెంట్ అయితే థింక్ చేయలేదు. ఇప్పుడు అంటే ఇంట్లో ఒక ఏజ్ రాగానే చేసేస్తారు కదా, మీరు ఎట్లాగా? ఈ మూవీ చూసారు కదా, గర్ల్ ఫ్రెండ్ మూవీ, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా, అసలు పెళ్ళే చేసుకోకుండా భూమా లాగా ఎంఏ లిటరేచర్ అవుతారా? భూమా తర్వాత పెళ్లి చేసుకుందేమో, ఎవరికి తెలుసు. క్లైమాక్స్ తర్వాత మనకు తెలియదు కదా, రైట్ టైం వచ్చినప్పుడు అవే అవుతాయి. మీరు పాస్ట్ లో రిలేషన్షిప్స్ లో ఉన్నారు ఎప్పుడైనా? అడగగానే నేను కూడా చెప్తాను. మిమ్మల్ని పడేయాలంటే అసలు ఏం చేయాలి? కేరా, కింద పడేయాలంటేనా? అది కాదు, మిమ్మల్ని ప్రేమలో పడేయాలి అంటే టైం ఇవ్వాలా, మనీయా, కేరా, అటెన్షనా, కమ్యూనికేషనా, లాయల్టీయా? లాయల్టీ, హానెస్ట్, లాయల్టీ, ట్రస్ట్. ఏ రిలేషన్లో అన్నా ఆర్ ఏ పర్సన్ అన్నా ముందు అండర్స్టాండింగ్ ఉండాలి. అండర్స్టాండింగ్ వల్లే నమ్మకం వస్తుంది ఒకరి మీద ఒకరికి. సో ట్రస్ట్, లాయల్టీ అండ్ తప్పు చేసిన నేను చేసింది తప్పు అండ్ అది ఎలా సరిదిద్దుకోగలరు అంటే
నేను చేసింది తప్పు అని నువ్వు చెప్పాలి అంటే నీకంత ధైర్యం ఉండాలి, నిజం చెప్పడానికి ధైర్యం కావాలి. సో హానెస్టీ. ఇప్పుడు చాలా మంది కొన్ని ఇయర్స్ వరకు ఏంటంటే అమ్మాయిలే మోసం చేస్తారు, అమ్మాయిల అవసరాలకు వాడుకుంటారు, అమ్మాయిలే తిప్పించుకొని పెళ్లి టైంలో వదిలేస్తారు అంటారు. కానీ ఇప్పుడు వస్తున్న మూవీస్ ని బట్టి అయితే అమ్మాయిలు ఎంత సఫర్ అవుతున్నారు అనేది కూడా చెప్పట్లేదు, వాయిస్ లేదు కదా. అంటే ఇది ఇప్పుడు ఒక అబ్బాయి బ్రేకప్ అవ్వగానే తాగేసి దేవదాస్ సాంగ్లు ఉంటాయి, అమ్మాయి బాధపడిన తర్వాత ఎవరు చూస్తారు? ఒకవేళ తీసినా కూడా సినిమాలు ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు 8 వసంతాలు వచ్చింది మొన్న, ఎవరు చూసారు? పరదా వచ్చింది మొన్న, అసలు ఆ సినిమా చూసుంటే అసలు చున్నీ గురించి ఇంత టాపిక్ అయ్యేది కదా. ఇప్పుడు నార్త్ లో గుంగట్ అని ఉంటది, ఇట్లా వేసుకుంటారు అమ్మాయిలు మ్యారీడ్ అయిన తర్వాత, అంటే ఎల్డర్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నట్టు అట్లా. అదే కాన్సెప్ట్ మీద పరదా తీశారు. అంటే మన సైడ్ ఆ ట్రెడిషన్ లేకపోవచ్చు కానీ నార్త్ సైడ్ ఉంది. ఇప్పుడు పరదా అట్లా తీసినందుకు జనాలకు ఎక్కలేదో ఏమో. అంటే ముందు ఒక ఫీమేల్ యాక్టర్ లీడ్ అనగానే వెళ్ళి థియేటర్లో చూసే అంత ఉండదు కదా. ఇప్పుడు పరదా సినిమాలో చూస్తే ఆ చున్నీ రిలేటెడ్ మొత్తం అసలు నేను ఇంత చెప్పాల్సిన అవసరం కూడా వచ్చేది కాదు. ఇదే సీన్ అక్కడ జరుగుంటే వేరేలా ఉండేది. పరదా గురించి ఏదైతే చూపించారో అది ఒక్క పాయింటే కాదు, ఒక అమ్మాయి వర్క్ లైఫ్లో ఎలా సఫర్ అవుద్ది అని చూపించారు. మ్యారేజ్ లైఫ్ తర్వాత సంగీత గారి క్యారెక్టర్ ఎట్లా సఫర్ అవుతారు, ఎంత ఇప్పుడు ఫ్యామిలీ కోసం ఒక డెడికేటెడ్ అయిపోయి తన ఇష్టాలు తన డ్రీమ్స్ ఏం లేకుండా చంపేసుకొని బతుకుతారు, ఇవన్నీ చూపించారు. అవి ఎక్కువ జనాలకి. ఇప్పుడు ఇదివరకు రోజుల్లో అంటే మోసం చేయాలంటే ఒకవేళ అమ్మాయి ఇప్పుడున్న అమ్మాయి కన్నా అందమైన అమ్మాయి దొరికితే మోసం చేస్తారు. పోనీ ఇప్పుడున్న అమ్మాయి కన్నా వేరే అమ్మాయి దగ్గర మనీ ఉన్నా, పోనీ ఫ్యామిలీ మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నా, అంటే బెటర్ ఉంటే మోసం చేస్తారు. ఇప్పుడు అన్ని ఉన్నా కూడా మోసం చేస్తున్నారు కదా. మీరు అవన్నీ మీ ఫ్రెండ్స్ లో వాటిలో దగ్గర ఉండే చూసుంటారు. మీకు ఏమనిపిస్తుంది ఇవన్నీ చూసినప్పుడు? అంటే ఇప్పుడు బెటర్ ఒక పర్సన్ ఉన్నారంటే తనకన్నా బెటర్ పర్సన్ ఉన్నారు అంటున్నారు. ఒక మనిషి దగ్గర లేనిది ఇంకొకరి దగ్గర ఏముంటుంది? ఏదైనా ఈ రోజు ఉంది డబ్బు, రేపు పోవచ్చేమో, ఎవరికి తెలుసు. ఈ రోజు డబ్బు ఉందని నువ్వు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి, రేపు ఉండదు కదా వాళ్ళ దగ్గర. సరే ఈ రోజు లేదు, రేపు వాళ్ళకి ఆ పొటెన్షియల్ ఉందేమో, సంపాదించుకునే అంత కెపాసిటీ ఉందేమో కదా. అందం అంటారా ఇంకా దేవుడిచ్చింది, అది మనం యాక్సెప్ట్ చేయాలి. ఒక పర్సన్ని మనం అపియరెన్స్ బట్టి జడ్జ్ చేయడం అనేది తప్పు. అంటే యూ షుడ్ సీ దేర్ హార్ట్. మనసు బట్టి ఉంటది కానీ మనసు మంచిదైతే చాలు అన్నట్టు. నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టు. సో మంచితనం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని అపియరెన్స్. మంచితనం ఈజ్ మోర్ ఇంపార్టెంట్, ఇదేదో లైన్ బాగుంది. మంచితనం ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఎస్, ఓకే. మంచిగా ఉంటేనే మోసం చేస్తున్నారు అంటారు కదా. ఇప్పుడు మంచిగా ఉంటే మోసం చేస్తున్నారు, ఓకే, ఐ అగ్రీ. బట్ మోసపోయే వాళ్ళది కదా కాదు కదా తప్పు. ఇప్పుడు మోసపోతున్నామంటే మంచిగా ఉంటున్నావు నువ్వు, నీది తప్పు, నువ్వు మోసపోతున్నావు కాబట్టి అంటే ఓకే, ఒక ఎక్స్టెంట్ వరకు నువ్వు తెలుసుకోవాలి. ఓకే, నేను మరీ ఇలా ఉంటే నన్ను మోసం చేస్తున్నారు, నేను బెటర్గా ఉండాలి, కొంచెం కాషియస్గా ఉండాలి అని. అలా అని కాకుండా అందరు మోసం చేస్తున్నారు కదా నేను కూడా ఇట్లా అయిపోతా, విలన్ అయిపోతా అంటే మన ఒరిజినాలిటీ మనం కోల్పోతున్నట్టే కదా. ఇంకా వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏముంటుంది? అబ్బాయిలు నార్మల్గా అందరి ముందు మంచిగా నటిస్తారు, ఎవరు లేనప్పుడు గర్ల్ ఫ్రెండ్ ని తిట్టడం, సూటిపోటి మాట్లాడడం అని అంటారు కదా. టాక్సిసిటీ అంటే అదేనా? టాక్సిసిటీ అంటే ఏ లెవెల్ ఆఫ్ టాక్సిసిటీని మనం డిఫైన్ చేస్తున్నాం అనేది. ఇప్పుడు ఓవరాల్ బిగ్గర్ పిక్చర్ చూస్తే మనకి టాక్సిసిటీ అంటే ఏం కనిపిస్తుంది? ఆ అమ్మాయిని చీట్ చేయడమో, లేకపోతే వేరే అబ్యూస్ చేయడమో, కొట్టడమో, ఇవి టాక్సిసిటీ అంటారు. అవి కాకుండా మంచిగా ఉన్న అమ్మాయిలు మంచిగా సఫర్ అయ్యేవి కూడా చాలా ఉంది కదా. ఇప్పుడు అంటారు కదా, ఒక అబ్బాయి పడే వరకు ఒక టైప్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడతాడు, పడ్డాక అందరూ సేమ్ లాగా లైట్ తీసేసుకుంటారు, గ్రాంటెడ్ తీసేసుకుంటారు అని. సో వన్స్ రిలేషన్లోకి వెళ్ళిపోయాక స్టార్టింగ్లో ఉన్నట్టు ఉండరు కదా ఎవరు.
ముందున్నట్టు ఎవరు ఉండరు. ముందున్నట్టు ఎవరు ఉండరు. స్టార్టింగ్ లో నీకు నచ్చింది నువ్వు చెయ్యి అంటారు, తర్వాత వచ్చి తర్వాత నాకు నాకు నచ్చిందే చెయ్యి. నచ్చిందే చెయ్యి అంటారు. తర్వాత మా అమ్మ నాన్నకి నచ్చింది చేయంటారు, ఆ, తర్వాత పిల్లలకి నచ్చింది చేయంటారు. అప్పుడు ఆ అమ్మాయికి నచ్చింది ఇక్కడ బతుకుతున్నట్టు, తన లైఫ్ ఎప్పుడు బతుకుతుంది మరి, తనకు డ్రీమ్స్ ఉంటాయి, తనకి ఏదో ఒకటి చేయాలంటే మరి పెద్ద పెద్దవి కూడా ఉండవండి. నార్మల్ కామన్ అమ్మాయిలు ఎవరికి చిన్న చిన్నవి బయటికి తీసుకెళ్ళాలను, ఒక పువ్వు ఇవ్వాలను, చిన్న చిన్నవి ఉంటాయి. అవి కూడా అవేంటి చిన్నవే కదా అని కొట్టిపారేస్తారు. ఇప్పుడు చాలా మంది అబ్బాయిలు ఎట్లా అంటే నేను టైం ఇవ్వలేను, నేను మాట్లాడలేను, 24 గంటలు నాకు ఇదే పనా అని అనేవాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? టైం ఇవ్వలేను అంటే ఇప్పుడు ఎవరి లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇండివిజువల్స్ ఇప్పుడు ఇద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు కూడా ఎవరి టైం వాళ్ళకు ఉంటుంది. నీ పని నీకుంటుంది, నీ వర్క్ నీకుంటుంది, ఆ అమ్మాయి పని అమ్మాయికి ఉంటుంది. బట్ ఇద్దరు కలిసి స్పెండ్ చేసేటప్పుడు ఆర్ మాట్లాడుకునేటప్పుడు క్వాలిటీ ఆఫ్ టైమ్ ఈజ్ ఇంపార్టెంట్ దాని క్వాంటిటీ. అంటే నాతో గంటలు గంటలు మాట్లాడాలి, 3 గంటలు 4 గంటలు ఫోన్లో మాట్లాడాలి, దానికన్నా అది చాలా మందిలో నేను చూసాను. అంటే నాకు టైం ఇవ్వట్లేదు, రిలేషన్షిప్స్ లో ఎక్కువ గొడవలు వచ్చేదే నాకు టైం ఇవ్వట్లా, నాతో మాట్లాడట్లా అని. ఫస్ట్ లా మాట్లాడుకునే కాసేపు కొట్టుకోకుండా మాట్లాడుకుంటే అదే సరిపోద్ది కదా. నాకు టైం ఇవ్వట్లేదని దాని గురించి రోజులు కొట్టుకుంటూ వెళ్తే అట్లనే టైం అయిపోతుంది కదా, ప్రశాంతంగా కూడా ఉండరు కదా. సో మాట్లాడుకునే ఒకసారి చెప్తారు టైం ఇవ్వమని, రోజు అదే చెప్పుకుంటూ వెళ్ళలేరు కదా, మనిషి మారాలి కదా. మనిషి కూడా అప్పుడు ఎవరిది తప్పు అంటే అండర్స్టాండింగ్ ఉండాలి. ఆ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఓకే నా కోసం ఇట్లా అడుగుతుంది, 1 గంట నేను ఇవ్వచ్చేమో, ఇంకా ఇచ్చాడు కదా 1 గంట. ఫ్రెండ్స్ మీరు చెప్తారా ఇవన్నీ మారు, ఇది టాక్సిసిటీ, ఇది రియాలిటీ? కైండ్ ఆఫ్ యా, నెసెసిటీ ఉంటే ఎవరికన్నా అలాంటి. కానీ చాలా మంది అమ్మాయిలు హీఈస్ ఓన్లీ వన్ తనొక్కడే మొగోడు, తను లేకపోతే ఇంకా బతకలేను, చచ్చిపోతా అన్నట్టు మాట్లాడతారా మీ ఫ్రెండ్స్ కూడా? ఉంటారు కదండి, అంటే లవ్ ఈస్ బ్లైండ్ అన్నట్టు. ప్రేమ గుడ్డిది. ఆ టైంలో ఆ నిమిషంలో తెలియదు ఎవరికైనా. ఇప్పుడు ఒక ఫేజ్ లో ఉన్నప్పుడు మనం వెళ్ళి చెప్పడానికి ట్రై చేసినప్పుడు ఎవరికి ఏం అర్థం కాదు. బట్ ఒక ఫ్రెండ్ గా మనం చెప్తాము, చెప్పి వదిలేస్తాం. తర్వాత కొంచెం గ్యాప్ ఇస్తే వాళ్ళకే అర్థమవుతుంది, అప్పుడు వాళ్ళే మీకు వచ్చి చెప్తారు మనం చెప్పింది నిజమే అని. అంతే. ఓకే, మీరు చున్నీ అసలు మీ వల్లే సగం చున్నీ హైలైట్ అయినట్టుంది. దాని తర్వాత సక్సెస్ మీట్ లో ఎస్కేఎన్ గారు అమ్మ చున్నీలు అమ్మ బంగారు తల్లులు చున్నీలు మిమ్మల్ని సినిమా తీసింది రాహుల్ రవీంద్ర గారు, వేసుకోమని తీమని కాదు, బయట చున్నీలు రేట్లు ఎవరు కొనట్లేదంట అన్నప్పుడు మీరు అది అక్కడ ఉన్నారా? లేను. అప్పటికి వెళ్ళిపోయాను. అండ్ వేరే వైపు ఉన్నాను, అంటే రష్మిక గారితో పిక్ తీసుకునే దానికి వేరే రూమ్ లాగా ఉంది. సో నేను అటు వెళ్ళాను, అది జరిగిందని బయటకు వచ్చి ఆ వీడియో రిలీజ్ అయ్యే వరకు నాకు తెలీదు. రిలీజ్ అయినప్పుడు ఎట్లా చూసుకున్నారా? చూసాను, బట్ డైరెక్ట్ గా ఇక్కడ నా పేరు మెన్షన్ చేసి కానీ నాకని కానీ లేదు కదా. నాకు ఎందుకు అర్థం కాలేదంటే ఇప్పుడు అది జరిగిందని నాకు తెలీదు. నేను ఫోటో దిగి వచ్చిన తర్వాత ఎస్కేఎన్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, వీళ్ళందరితో కూడా హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఆవిడ, వాళ్ళతో పిక్స్ దిగాను, మాట్లాడాను. ఐ మీన్ ఇట్లా మా అందరినీ పాస్ అవుతూనే వెళ్ళారు, మాట్లాడారు, ఆగి మాతో పిక్స్ దిగారు. ఎస్కేఎన్ గారు కూడా దిగారు, మాట్లాడారు. నేనే తెలిసాక కూడా పిక్ తీసుకున్నారు, వాళ్ళ అసిస్టెంట్ పిక్ వీడియో తీశారు. ఎందుకంత ఎగ్జైటెడ్ ఫీల్ అయ్యావా అని చెప్పి అడిగారు, మాట్లాడారు, లాంగ్ వే టు గో అని చెప్పారు. నార్మల్గానే ఉంది. సో నాకు అర్థం కాల బయటకు వస్తులోకి ఆ వీడియోలో అది ఎప్పుడు చెప్పారో తెలియదు నాకు. అండ్ నాకని ఏం చెప్పలేదు, నాతో బాగానే మాట్లాడారు కదా ఈవెంట్లో. సో నాకెందుకు ఇప్పుడు నాది ఆయన్ని ఇట్లా వేసి రియాక్షన్ అని ఏదో వేస్తున్నారు. సో దానికి నేను నా దగ్గర ఉన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను. అంటే వాళ్ళు ఏదైతే తీశారో వాళ్ళే ఇచ్చారు నాకు ఆ వీడియో, వాళ్ళు తీసింది, నేను ఎస్కేఎన్ గారితో మాట్లాడేది, నేను అప్లోడ్ చేసుకున్నాను. మేబీ అప్పుడన్నా జనాలకి రియాలిటీ అర్థమవుద్దేమో అని చెప్పి నాకేం చెప్పలేదు. నేను స్టోరీ పెట్టాను, ఆయన బెస్ట్ విషెస్ చరిత అని చెప్పి ట్యాగ్ చేశారు నన్ను. మీతో రష్మిక గారు మాట్లాడారా? హగ్ చేసుకున్న టైంలో తెలుగులోనే మాట్లాడారా? లేదు, ఇంగ్లీష్లో మాట్లాడారు. ఇంగ్లీష్లో ఏమన్నారు? ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ హియర్ అంటే నేను చెప్పాను ఇట్లా, అంటే
ఎగ్జాక్ట్ గుర్తుపట్టారో లేదో అనుకున్నా, బట్ గుర్తుపట్టారు. ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ ఇన్ హియర్ అన్నారు. దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద మూవీ అని చెప్పన్నారు. మేడం మాకు కూడా టికెట్ డబ్బులు అయినాయి, మొత్తం 5 వెళ్ళాం, 1000 రూపాయలు నేనే కట్టా. నాకు కూడా ఒకసారి రియాక్ట్ అయితే కనీసం బిల్లు కట్టినందుకన్నా ఆనందంగా ఉండేది నాకు. ఓకే, అట్లాగా సడన్ గా అయ్యింది. నేను ఎక్స్పెక్ట్ చేయను కదా, నేను వెళ్ళి రష్మికని కలుస్తాను అని చెప్పి. అది నేనైతే టికెట్ డబ్బులు ఖర్చు కూడా చెప్పేదాన్ని. మేడం ఇంత అయింది మేడం, మా వాళ్ళు పాప్కార్న్ తిన్నారు, సమోసా తిన్నారు, థమ్స్అప్ తాగారు, అంత బాధలు కూడా తిన్నారు మా ఊళ్ళు. అసలు ఆ సినిమా చూస్తున్నంత సేపు కుర్చీలోంచి లెగిసి ఏదైనా చేయాలనిపించింది, పక్కన అబ్బాయి ఆడేది కొట్టాలనిపించింది నాకైతే. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క, ఇప్పుడు మీకు ఎట్లా అనిపించిందో అట్లా ఒకలా అనిపిస్తుంది. కాకపోతే నేను ఎవరి మీద చూపిలా, కుర్చీల మీద చూపిలా, నా దగ్గర ఉన్న దాని మీద చూపించాను. పోనీ మీ వీడియోస్ చూసుకున్నాడు మీకు నవ్వు వచ్చింది అప్పుడు తర్వాత? ఫన్ గా చేసిన వరకు ఫైన్ అండి, ఫన్ గా చేసినవి నేను నవ్వుకున్నాను. అంటే ఒకరు ఎవరో కంటెంట్ లాగా చేశారు దాన్ని, కర్చీఫ్ వేసుకొని హోమ్ టౌన్ వర్సెస్ హైదరాబాద్ అని చెప్పి ఆల్కహాల్ కొనేది ఒకటి ఫన్ గా చేశారు. కొన్ని ఫన్ గా చేశారు, అవి నేను నవ్వుకున్నాను. ఫన్ వరకు తీసుకున్నప్పుడు ఫైన్, బట్ పర్సనల్ అటాకింగ్ వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అయిందా ఫ్యామిలీ నుంచి కానీ ఏదైనా? అయింది కొంచెం. అంటే నేను ఒక కామన్ జనరల్ మిడిల్ క్లాస్ అమ్మాయినే కదండి. సో కొంచెం సక్సెస్ మీట్ ఉన్నంత వరకు ఓకే, సక్సెస్ మీట్ ఒక ఆన్సర్ అవుద్ది అనుకున్నా కానీ ట్రోల్స్ ఇవన్నీ వస్తున్నప్పుడు కూడా దాని తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయింది. అంటే ఎస్కేఎన్ గారిది అది వైరల్ చేసేయడం వల్ల ట్రోల్స్ లాగా, అండ్ పర్సనల్ అటాకింగ్. అండ్ చెప్పా కదా, ఎట్లా అంటే నా ఫేసు, నా డ్రెస్సో, నా స్పెట్సో, నేను అని తెలిసే నేనుంటే చాలా ఆ వీడియో రీచ్ వెళ్ళిపోతుంది మీమర్స్కి, ఎవరికైనా సరే ట్రెండింగ్లో అట్లా ఉంది కాబట్టి. సో ఏం వేస్తున్నామని కూడా తెలియకుండా ఏదో ఒకటి వేసేస్తున్నారు, ట్రెండింగ్లో ఉంది మనం కూడా వేసేయాలి రీచ్ కోసం అన్నట్టు వేసారే తప్ప సెన్సిబుల్గా ఎవరు వేయలేదు అని నాకు అనిపించింది. ఫన్గా చేసినవి ఫైన్, ఫన్గా చేసినవి పర్సనల్ అటాక్ అయినప్పుడు ఏడ్చారా? ఎందుకు ఏడ్చారు మరి? అంటే అంత బాధపడ్డారా? బాధపడ్డాం అంటే ఇప్పుడు పర్సనల్ అటాకింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో, నా జిమ్ వీడియో, నార్మల్ డ్యాన్స్ వీడియోలో, ఇప్పుడు నార్మల్ డ్యాన్స్లో ఏ డ్యాన్స్ వీడియో అన్నా నార్మల్గానే ఉంటుంది, దాన్ని తీసుకెళ్ళి జూమ్ చేసి ఒక పర్టికులర్ వల్గర్గా లాగా అట్లా వేసి లైఫ్ని ఎలా ఫేస్ చేస్తుందో అని చెప్పి అట్లా రాంగ్గా పోర్ట్రే అయ్యేలా వేసారనమాట. అవి వచ్చినప్పుడు ఫ్యామిలీ కొంచెం బాధపడ్డారు. వాళ్ళు బాధపడడం వల్ల నేను కొంచెం, అంటే మనము మనుషులమే కదా, నాకు ఫీలింగ్స్ ఉంటాయి, నాకు ఒక ఈ ఒక్క సినిమా వల్ల అర్థమైపోయిందా నెగిటివ్ పాజిటివ్ వస్తే సోషల్ మీడియాలో ఎట్లా ఉంటుంది లైఫ్ అనేది? యా, అంటే నాకు కొత్త, అంటే నేను వచ్చింది 3 months బ్యాకే కాబట్టి మనం ఇప్పుడేమన్నా ఫేమస్ అవుతాం ఏంటి, జస్ట్ క్యాజువల్గా నా ఫన్ జోన్ వరకు నేను క్రియేట్ చేసుకుని అందరిలాగా ఎక్స్పెక్ట్ చేసేసి అందరు నా మీద ట్రోల్స్ వేసేస్తారని నేను అనుకోను కదా. ఏముంది చేస్తాం, అంత నెగిటివిటీ మన మీద ఎందుకు వస్తుంది అన్నట్టే ఉంది. నేను నాకు నచ్చినవే కదా పోస్ట్ చేసుకుంటాను. సో అది అంత సడన్గా అయిపోవడం అట్లా కొంచెం ఎమోషనల్ అయ్యాను అది అయ్యేటప్పుడు. ప్రపోజల్స్ ఏమైనా వచ్చాయా? అంటే ఇన్స్టాగ్రామ్ మెసేజెస్ అంతకుముందు నార్మల్ ఒకటి వచ్చాయి అందంగా ఉన్నది అని, బట్ ఈ మూవీ అయిన తర్వాత, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత అబ్బాయిలు కూడా చాలా మంది మెసేజ్లు ప్రపోజల్స్ కాదు, చాలా బాగా చెప్పావు, గట్స్తో చెప్పావు, స్ట్రాంగ్ ఉండు, అసలు ఫరక్ పడినట్టుండు, ఏం పట్టించుకోక, అసలు పీపుల్కి జెలస్ నువ్వు వెళ్ళి కలిసావని అసలు పట్టించుకోకు, యు ఆర్ వే మోర్ బెటర్ దాన్ దిస్ నెగిటివిటీ అని చెప్పి అట్లా మెసేజ్ చేశారు మంచిగా. ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చూసుకుంటే విజయ్ దేవరకొండ, రష్మిక గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అది వాళ్ళని కూడా ట్రోల్స్ చేస్తారు, వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళినా. నేను అదే అనుకున్నాను, ఎట్లా అంటే ఇప్పుడు అరే నా మీద ఇట్లా ట్రోల్స్ వేస్తున్నారన్న ఫీలింగ్ వచ్చినప్పుడు, వాళ్ళ మీద వేసినప్పుడే ఇప్పుడు వాళ్ళు నేను ఇంత అవుతున్నా అంటే చిన్నదానికి, ఒక నార్మల్ దానికి వాళ్ళు ఎన్ని చూసి వచ్చి ఉంటారు, వాళ్ళు ఎన్ని ట్రోల్స్ ఎన్ని దాటి వచ్చి ఉంటారు, ఎంత స్ట్రాంగ్ ఉంటే. ఇప్పుడు కడలి గారు ఉన్నారు, ఆవిడ మీద కూడా అట్లానే చేశారు, ఆవిడ కూడా నాకు సపోర్ట్ చేస్తారు, దాని మీద చేశారు.
ఆవిడ లాస్ట్లో నాకు సపోర్ట్గా మాట్లాడినప్పుడు, అంటే ఆడపిల్లల గురించి ఇట్లా మాట్లాడుతున్నారని ఆవిడ ఒక వీడియో చేశారు. అప్పుడు అన్నారు మేక్ యువర్ స్కిన్ థిక్ అని చెప్పి, అంటే స్ట్రాంగ్గా ఉండి టఫ్గా ఉండకపోతే బతకనివ్వరు బయట. మీ నోరు తెలిసి ఏదైనా చెప్తేనే రివర్స్ గా చెప్తే గానీ ఒపీనియన్ చెప్పడంలో తప్పు లేదు కదా. ఇప్పుడు మేము అంటాను నువ్వు ఈ ఒపీనియన్ చెప్పావు అందుకే మేము నా ఒపీనియన్ చెప్పాము. ఎంతవరకు ఆ లెవెల్ ఎంతవరకు? ఇప్పుడు నేను నా ఒపీనియన్ చెప్పానంటే దానివల్ల ఎవరికి హామ్ జరగట్లేదే, ఎవరిని నేను డిస్రెస్పెక్ట్ చేయట్లేదే, నాకు అనిపించింది నేను చెప్పాను, అంతవరకు ఇట్స్ ఫైన్. అంతేగాని నువ్వు ఒక పర్సన్ని కించపరుస్తూ వాళ్ళని డిస్రెస్పెక్ట్ చేస్తూ అబ్యూస్ చేస్తూ చెప్పాల్సిన అవసరం లేదు కదా. విత్ రెస్పెక్ట్ యూ కెన్ సే. అందరి సేమ్ ఒపీనియన్స్ ఉండవు. ఒక్కరోజు మీరు జీన్స్ వేసుకొని వెళ్ళాల్సింది, ఒక్కరోజు టీషర్ట్ వేసుకొని వెళ్ళాల్సింది అనిపించింది ఎప్పుడైనా? ఒక్కరోజు జీన్స్ టీషర్ట్ వేసుకెళ్ళాల్సింది అని అనిపించలేదు. కానీ అంటే అట్లా ఏం అనిపించలేదు. దట్స్ లైఫ్ కదా. ఇప్పుడు నేను ఇలా వేసుకొని ఉండి రెగ్రెట్ నేను అసలు ఫీల్ అవ్వను. ఏ విషయంలో అయినా సరే నేను రెగ్రెట్ ఫీల్ అవ్వను. వేసుకెళ్ళి ఉండాల్సింది కాదు అని నాకైతే ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే ఐ డూ వాట్ ఎవర్ ఐ ఎంజాయ్. నాకు ఆ రోజు వేసుకెళ్ళాలనిపించింది, నేను వేసుకెళ్ళా. దాని గురించి అసలు రెగ్రెట్టే ఫీల్ అవ్వను. రష్మిక మందన గారు బయట బాగున్నారా? క్యూట్ ఉన్నారు, క్యూట్ గా తెల్లగా బొబ్లీ బాగున్నారు. అసలు నాకైతే ఎంత కైండ్, ఎంత హంబుల్ ఉన్నారో అనిపించింది. అసలు చాలా డౌన్ టు ఎర్త్. అందరితో మాట్లాడారా మంచిగా? వచ్చిన ఫ్యాన్స్ అందరితో మీట్ అయ్యి మంచిగా మాట్లాడారు. విజయ్ దేవరకొండ గారు ఎలా ఉన్నారు బయట? కొంచెం సీరియస్ గా అనిపించారు. అంటే నవ్వకుండా నవ్వలేదు మరి ఆ రోజు ఎందుకో. బట్ హీఈస్ గుడ్ ఎట్ హార్ట్. అది రిజర్వ్డ్ గా ఉన్నారా? అంటే మేబీ నాకు తెలీదు అంతా అంటే ఏ మోడ్ లో ఉన్నారో మనం చెప్పలేం కదా. బట్ విజయ్ దేవరకొండ గారి గురించి చెప్పేటప్పుడు కానీ వేరే వాళ్ళు చెప్పేటప్పుడు కానీ కొంచెం ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే ఈజ్ వెరీ గుడ్ ఎట్ హార్ట్. అంటే ఇప్పుడు మొన్న ఎవరైనా సరే ఎంకరేజ్ చేయడంలో హీల్ బి ద ఫస్ట్ పర్సన్. సో అది నచ్చింది నాకు చాలా. మూవీస్ లో కానీ త్వరలో ఏమైనా స్క్రీన్ మీద ఆపర్చునిటీస్ వస్తే చేస్తారా? డిపెండ్స్. మంచి ఆపర్చునిటీ వస్తే మేబీ. యాక్టింగ్ ఇంట్రెస్టేనా? చిన్నప్పటి నుంచి అన్నిటిలో అట్లా. మరి రాహుల్ రవీంద్ర కానీ ఇప్పుడు మన ఎస్కేఎన్ గారు కానీ ఎవరైనా చెప్పారా ఫ్యూచర్ మూవీస్ లో ప్లాన్ చేద్దాం చూద్దాం అన్నట్టు? అంత కాంటాక్ట్ అంటే అంత లేదు రాహుల్ గారితో. అన్నీ నేను నా వీడియోస్కి కమెంట్ అవి పెడతారు కానీ మూవీస్ గురించి డిస్కస్ చేసే అంతలా ఏం లేదు. సగం మీరే సినిమాకి పేరు తీసుకొచ్చిన దానికి అనిపించిందా మీకు అలాగా? అంటే వాళ్ళు అన్నారు సక్సెస్ మీట్లో, అంటే మీరు సక్సెస్ మీట్లో ఒక ఏవి వేశారు 5-6 minutes ఉంటుంది మేబీ. ఆ జనాల రియాక్షన్ అంతా సక్సెస్ మీట్ది ఒక ఏవి ఉంటుంది గర్ల్ ఫ్రెండ్ మూవీది. అది లాస్ట్లో నేను వచ్చిన తర్వాత రష్మిక అని టైటిల్ పడుతుంది, అంటే హైలైట్ లాగా. సో దీనివల్ల బూస్ట్ అయ్యింది అని చెప్పి విన్నాను. అంటే లేపారు సినిమా అని కొంతమంది అన్నారు. మీకు పే ఏమైనా ఇచ్చారా దాని తర్వాత కానీ సక్సెస్ మీట్కి వచ్చినా ఎక్కడైనా మీట్ అవ్వడానికి వెళ్ళినా? ఎందుకు ఇస్తారు, ఇవ్వలే అసలు. మరి మీకు ఆ రోజు ఆఫీస్ ఉన్న రోజు ఎట్లాగా? మీకు వర్క్ ఉంటుంది కదా, అంటే హాలిడే పెట్టుకొని వెళ్ళారా ప్రత్యేక? సక్సెస్ మీట్ రోజు అది ఈవినింగ్ నుంచి ఉంది, నేను ఆ రోజు లీవ్లో ఉన్నాను. ఎక్సైటెడ్గా ఉన్నారా బాగా వెళ్ళాలి ఈ రోజు అని? అంటే ఉన్నాం. ఫ్రెండ్స్ తీసుకెళ్లారా? తీసుకెళ్ళాను. నాతో పాటు ఒక 5 members వచ్చారు, మా ఫ్రెండ్స్ కూడా, నా రూమ్మేట్స్ వచ్చారు. వాళ్ళు ఎక్సైటెడ్గా ఉన్నారు. అంటే విజయ్ దేవరకొండ డై హార్ట్ ఫ్యాన్ ఒక అమ్మాయి కూడా ఉంది. తన ఫోటో దిగిందా? విజయ్ దేవరకొండతో దిగలేదు, రష్మికతో అందరం దిగాము. అండ్ వాళ్ళు వచ్చేటప్పుడు ఫుల్ రష్ ఉంటుంది కదా, వాళ్ళు కనీసం చేయి పట్టుకుంటే చాలా అన్నట్టు వాళ్ళు స్ట్రగుల్ చేశారు. మొత్తం బాగుంది, చాలా ప్రయత్నాలు చేశారు. వామో, ఒక సినిమాలో యాక్ట్ చేయకుండా పేరు తెచ్చుకుంది మీరే తెలుసా? ఎవరైనా యాక్ట్ చేసి పేరు తెస్తారు, పోనీ ప్రమోట్ చేసి పేరు తీసుకొస్తారు. మీరు యాక్ట్ చేయకుండా ఏం చేయకుండా పేరు తెచ్చుకున్నారు సినిమా. నాకేం ప్రమోట్ చేయడం అంటాకి కూడా నాకేమీ వాళ్ళు నాతో కావాలని చేయించలేదు. నా ఒక రియాక్షన్ అంతే,
ఒక సినిమా తర్వాత నాకు అనిపించింది నేను చెప్పడం వల్ల జరిగింది ఇదంతా. అంటే చాలా మంది కావాలని చేపించారు, పిఆర్ ఏమో వాంటెడ్ గా చేపించారేమో, లేకపోతే మీరే ఫేమ్ కోసం చేశారేమో అని అంటున్నారు కదా కమెంట్స్ లో. మీకు ఎలా అనిపిస్తుంది చూసినప్పుడు? నేను దానికి ఒక రియాక్షన్ వీడియో చేశాను కదా, ఇది రాహుల్ గారు రియాక్ట్ అయ్యి ట్వీట్ వేసాక కూడా నేను నా సైడ్ నుంచి ఒక రియాక్షన్ వీడియో చేశాను. అంటే మరీ బేస్లెస్ వచ్చేస్తున్నాయి, ఏది పడితే అది అంటున్నారు అని చెప్పాను. ఇప్పుడు నాకు ఎలాంటి పే ఇవ్వలేదు ఎవరు, నాకు ₹1 కూడా ఇవ్వలేదు. నాకు సెల్ఫ్ గా అది చేసింది, నేను నా సెల్ఫ్ గా నేను రియాక్ట్ అయ్యింది నార్మల్ గా. మీకు ఎలా చెప్పానో ఒక రియాక్షన్ నాకు ఇట్లా వచ్చిందని అలా రియాక్ట్ అయ్యిందే. అండ్ ఎవరైతే ఫేమ్ కోసం చేసామంటున్నారో నాకు ఫేమ్ మీద అంత ఇంట్రెస్ట్ లేదు, అంత వ్యామోహం లేదు. మొహం లేదన్నారా? వ్యామోహం లేదు, వ్యామోహం లేదు. అంటే ఇప్పుడు నేను ఏదో ఫేమ్ వచ్చేయాలి ఆర్ నాకు ఫాలోవర్స్ వచ్చేయాలి అని లేదు, నాకు అట్లా ఏం లేదు. నేను పెట్టింది కాదు కదా అసలు ముందు వీడియో. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఏదైతే పోస్ట్ చేశారో నేను అదే తీసుకొని పెట్టుకున్నాను. అందులో ఇదంతా మా ఫ్రెండ్ రికార్డ్ చేయలేదు, అంత ఫాస్ట్గా ముందుకు వచ్చి రికార్డ్ చేసే అంత లేదు. తను ఏదైతే రికార్డ్ చేసిందో అదే పెట్టుకున్నాను. ఎన్ని మిలియన్స్ వెళ్ళింది వ్యూస్ ఆ వీడియో? ఆ వీడియోనా 6 అబోవ్ వెళ్ళినట్టుంది, 6.12 మిలియన్. అయ్యో, ఆ సినిమాలో యాక్టర్స్ కన్నా ఎక్కువ మీకు వచ్చింది తెలుసా? వెళ్ళింది. అండ్ ఫేమ్ ఫాలోవర్స్ కూడా నాకేం కక్కుర్తి లేదు. నేను స్టార్ట్ చేసింది 3 నెలల క్రితం. వచ్చే వాళ్ళు వస్తారు, నచ్చిన వాళ్ళు వస్తారు, నాకు నచ్చింది పెడుతున్నా, నాకు నచ్చింది పోస్ట్ చేస్తాను, నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు. మీరు నమ్మరు, ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 50 మందిని బ్లాక్ చేసి ఉంటా. ఎందుకు అంటే మీకు ఒపీనియన్ ఉంది, మీరు వచ్చి నా కమెంట్ సెక్షన్లో నాకు నచ్చినవి పెడితే నేను ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు పెట్టడం మా రైట్ అన్నట్టు మీకుంటే నాకు నచ్చలేదు నేను తీసేస్తాను, అంతే సింపుల్ కదా. నేను ఎందుకు సఫర్ అవ్వాలి? ఎవరో మళ్ళీ అకౌంట్స్ అన్ని ఎట్లుంటాయి తెలుసా? 2 followers, పేరు ఊరి లేని అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్. అంటే వాళ్ళు ఎలా అంటే మేబీ ఇట్లా వచ్చి ఇట్లా కమెంట్స్ పెట్టడానికి క్రియేట్ చేసుకుంటారు అనుకుంటా అలాంటి అకౌంట్స్. అండ్ కొంతమంది ఏమో ఏదన్నా పెట్టినప్పుడు జై శ్రీరామ్ అని ఉంటుంది వాళ్ళ బయోల్లో కానీ. అట్లా నీకు ఒక అమ్మాయిని రెస్పెక్ట్ చేయడం తెలీదు, వాళ్ళు కూడా వచ్చి నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా చెయ్యి, ఇట్లా అని చెప్పే వాళ్ళు అడుగుతున్నారంటే ఇంకా మైండ్ సెట్. మీకు ఒక పర్సన్ ఒక కమెంట్ చేస్తున్నారు, ఒకదానికి ఒకలా రియాక్ట్ అవుతున్నారంటే దాన్ని బట్టి మీకు ఆ పర్సన్ మైండ్ సెట్ అర్థమైపోద్ది. అలాంటి వాళ్ళు మనకెందుకు అంటారు. ఓకే, రష్మిక మందన గారికి త్వరలో పెళ్లి అంటున్నారు, అది అనిపించిందా ఆవిడని చూసినప్పుడు? ఐడియా ఏమనిపించలేదు ఆవిడ ఫేస్ లో, కళ్ళలో? ఆ రోజు ఆవిడ ఎమోషనల్ అవుతుందే అయిపోయింది, సక్సెస్ ఎమోషనల్ అయ్యారు, టీయర్స్ అవి వచ్చినాయి. అంటే ఆ సక్సెస్ ఏవి అప్పుడు కానీ ఎమోషనల్ అయ్యారు. ఒకవేళ ఆవిడ పెళ్లికి పిలిస్తే వెళ్తారా మీరు? నన్ను ఎందుకు పిలుస్తారు? ఏమో ఒకవేళ తప్పకుండా వెళ్తానంటారు. నాకు తెలిసి పీజీలో ఫ్రెండ్స్ 5 members ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తారు. అవకాశం వస్తే వెళ్తాము, బట్ నన్ను పిలిచే. మీకు ఒకప్పుడు ఫేవరెట్ హీరోయిన్ ఎవరు, ప్రెసెంట్ ఇప్పుడు ఎవరు? అసలు నాకు చిన్నప్పటి నుంచి అడిగితే నేను ఒక టైం వరకు సౌందర్య గారు అనే చెప్పేదాన్ని, పెద్దయ్యాక కూడా. అసలు సౌందర్య గారు అంటే ఎవరు అనుకొని కూడా నా ఫ్రెండ్స్ జనరేషన్ గ్యాప్ వల్ల అడిగేవాళ్ళు. అంటే అప్పుడు రాజా మూవీ చనిపోయారు కదా, ఆ టైంలో కొంతమంది, అంటే అందరికి ఇప్పుడు ఆవిడంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు, బట్ కొంతమందికి పాత జనరేషన్ చెప్తున్నావేంటి ఇప్పుడు చెప్పు, ఈ కాలంలో ఎవరు అనేవాళ్ళు. ఫేవరెట్ లాగా ఏం ఉండేవాళ్ళు కాదు, సౌందర్య గారే ఉండేవాళ్ళు బాగా. తర్వాత కాజల్, వీళ్ళందరూ క్యూట్గా అనిపించేవాళ్ళు, సమంత అలా. కీర్తి సురేష్. మీకు ఎవరైనా చెప్పారా మీరు కీర్తి సురేష్ లో ఉన్నారని? ఒకళ్ళిద్దరు ఉన్నారు, చిన్నప్పుడు కాజల్ లో ఉన్నాం కూడా అనేవాళ్ళు. కొంచెం అలాగే ఉంది. కాజల్ కీర్తి సురేష్ గారి మిక్సీలో వేస్తే బయట తీసేట్టున్నారు కాస్త కాస్త మీరు. అవునా? తెలియదు. ఇప్పుడు రష్మిక గారా? అట్లా ఏం కాదు, చెప్తున్నా కదా ఒకళ్ళే ఫేవరెట్ ఉండాలనేముంది. కీర్తి సురేష్ అయితే ఎలా అంటే సౌందర్య గారి తర్వాత అంత ఇష్టం అంటే కీర్తి. నేను శైలజ మూవీ నుంచా? అంతే, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. నేను శైలజ మూవీలో మనకు అప్పుడే కదా పరిచయం ఆవిడ. రెమో మూవీ, రెమో అసలు రెమోలో క్యూట్ ఉంటారు అమ్మాయిలు. అమ్మాయిలు కూడా ఇష్టపడతారు, ఆడదానికి ఆడదే శత్రువు అంటారు. తప్పు.
తప్ప ఉమెన్ కి ఉమెన్ నిలబడితే వాళ్ళని కొట్టే వాళ్ళు ఉన్నారు. ఓహో వాళ్ళే కొడతారు అంతే. అసలు ఆడది శత్రు అనేది మంచిగా ఉన్న వాళ్ళని కూడా కొట్టుకొని ఎలా చేయడానికి తప్ప ఏముండదు. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటే ఉమెన్ హీలింగ్ ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్. ఇప్పుడు మీరు సడన్ గా అంటే చదువుకొని ఒక ఇంట్లోనే ఉండి ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇంతమంది రకాలు ఉన్న మనుషులు ఇన్ని రకాల మనుషులు ఉన్న మధ్యలో మీరు జాబ్ చేస్తున్నారు కదా, మీకు వీళ్ళందరినీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది? కొంచెం అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కడైనా సరే ఒక్కటే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆర్ మంచితనం ఉన్న పీపుల్, కొంతమంది యాటిట్యూడ్, కొంతమంది పాష్, కొంతమంది ఇది అది అన్నట్టు ఉంటారు కదా. ఉంటారు. మనం దూరంగా ఉంటాం, మనకి నచ్చరు కదా అట్లా. అంటే నువ్వు ఒక పర్సన్ ఎలా ట్రీట్ చేస్తున్నావో వాళ్ళు కూడా మనల్ని అలా సేమ్ రెస్పెక్ట్ ఆర్ సేమ్ ఎఫెక్షన్తో ట్రీట్ చేస్తే ఉంటుంది. బట్ ఈ డిఫరెంట్ మైండ్ సెట్, అథారిటేటివ్ ఆర్ పాలిటిక్స్ ఇవన్నీ మనం పక్కన పెట్టేస్తాం. ప్రశాంతంగా ఒకవేళ మీకు ఫ్యూచర్ లో ఒక్కొక్కసారి మనం దూరం పెట్టేద్దాం అనుకున్నా కూడా తప్పదు. ఒక ఎన్విరాన్మెంట్ ఉన్నప్పుడు ఇంకా ఇదికి రావడమే. ఒకవేళ మీకు విక్రమ్ లాంటి హస్బెండ్ వస్తే ఫ్యూచర్ లో ఏంటి పరిస్థితి? ప్లీజ్ రావాలని అసలు ఎందుకు కోరుకుంటున్నారు? ఒకవేళ ఫ్యూచర్ లో వస్తే మీరు ఎలా తప్పించుకోరు కదా? విక్రమ్ లాంటి వాడని తెలిస్తే చెప్తాడా ముందు? నేను విక్రమ్ అలా చెప్తే రష్మిక దేవరకొండ రష్మిక గారు అలా చెప్పుంటే ముందే తప్పించుకునే వాళ్ళు కదా. అవును, తెలియకుండా చేసుకోవద్దు ఒక పర్సన్ గురించి. సరే మీరు చేసుకునే ముందు తెలుసుకొని చేసుకుంటారా? మరి ఇంకంతే కదా ఆప్షన్. అది కూడా చెప్పలేము. బికాజ్ అదే అంటున్నా, ఎందుకంటే ఒక 4-5 years మనం ఫ్రెండ్షిప్ చేసిన తెలిసిన పర్సన్సే వేరేలా ఆర్ పూర్తిగా తెలిసి ఉండకపోవచ్చు మన గురించి. సో మేబీ లక్ ఉండాలేమో. ఇవన్నీ చూస్తే పెళ్లి చేసుకుంటే భయం అవుతుంది. మరి మొన్నటిదాకా అబ్బాయిలు ఏదో భయపడిపోతున్నాం అన్నారు. డ్రమ్ము, సిమెంట్, ఈ కేసు మగజాతి ఇదంతా భయపడిపోతున్నారు. అమ్మో బతకనిస్తే చాలు, పెళ్ళయ్యాక మమ్మల్ని చంపేయకుండా ఉంటే చాలు అన్నారు. చిన్న చున్నీకి గోలగోలు చేశారు బాబు. ఏం చున్నీలో ఏంటో వదిలేస్తే అబ్బాయిలే చున్నీలు వేసుకుని తిరిగేలా ఉన్నారు ఇప్పుడు మా మీద కోపంతో. ఎట్లా అంటే వివక్ష లేదు అన్నారు. ఇదేంటి మరి ఈ వివక్ష ఏంది? ఇప్పుడు నేను కూడా చున్నీ వేసుకోలేదని నన్ను కూడా అంటారు. ప్లీజ్ ఈ డ్రెస్ మీద చున్నీ ఉండదు, ఉన్న 100 రూపాయల చున్నీ నేను కొనుక్కొని వస్తా, ఓకేనా? మీకు నచ్చితే వేసుకోండి, నచ్చకపోతే ఫైన్. అన్ని డ్రెస్సుల మీద చున్నీలు వేసుకొని తిరగలేం కదా. జీన్స్, బాడీ కాన్సర్, ఒక్కొక్క టైప్, ఒక్కొక్క డ్రెస్, ఒక్కొక్క. అల్లు అర్జున్ ఒక సాంగ్ ఉంటది, అదే జీన్స్ ప్యాంట్ వేసుకున్న ప్రతి అమ్మాయి ఫాస్ట్ గానే ఉండాలని రూల్ లేదు. సల్వార్ వేసే ప్రతి అమ్మాయి స్లోగా ఉంటుంది, గ్యారెంటీ లేదు. అబ్బాయిలు ఇలా ఏడిపించే అబ్బాయిలందరికి అట్లాంటి వాళ్ళే రావాలి, అప్పుడు తెలుస్తుంది అమ్మని విలువ. అది అందమైన అమ్మని విలువ. సో మా కెమెరామ్యాన్ కూడా తెగ నవ్వొస్తుంది. చున్నీ వేసుకోవాలండి. చూసారా, మార్పు చెందిన వాడే మనిషి. సో చూసారు కదా చరిత గారిని మీరు అందరు ఒకవైపే చూసారు రీల్స్ లో వాటిలో. సో తన డిగ్నిటీ, తన మాట తీరు గాని, తను ఎంత క్లారిటీగా మాట్లాడుతుందో, ఇంత క్లారిటీ వీడియోలో కూడా ఉండదు. సో అంత హెచ్డి క్వాలిటీతో మాట్లాడుతున్నారు, ప్రతిదీ 4K క్లారిటీతో. మీ మెచ్యూరిటీ మీకు చిన్నప్పుడే వచ్చిందా లేకపోతే ఈ మధ్య వచ్చిందా? చిన్నప్పుడు ఎట్లా వస్తుంది, పెరిగే కొద్దీ వస్తుంది. ఓకే, పెరిగే కొద్దీ సొసైటీ సరౌండింగ్స్ అన్ని చూసి మొక్కే వంగనదే మానే కానీ చిన్నప్పటి నుంచి తెలుసుకోవడం వల్ల, నేర్చుకోవడం వల్ల, ఇప్పుడు ఒక మూవీ చూసినప్పుడు కూడా మంచేది చెడేది అని నీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు అందులోంచి ఏం తీసుకోవాలని నీకు అర్థం అవ్వడమే కదా. సయ్యారా మూవీ చూసారా మీరు? లేదు. కొన్ని మూవీస్ లో ప్రేమ గొప్పది, లేచిపోవడమే గొప్పది అలాంటివి చూపిస్తారు కదా, అవి నేర్చుకోవాలంటారా? అదే అంటున్నాను, మీరు తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఏ మూవీ నుంచి అయినా మెసేజ్. ప్రతి మూవీ మంచి మెసేజ్ ఇస్తుంది, అలాంటి చాలా మూవీస్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి చూసారా మీరు? చూసాను. అర్జున్ రెడ్డిలో మంచి మెసేజ్ చెప్పండి ఒక మూవీలో. అర్జున్ రెడ్డిలో మంచి మెసేజ్ అంటే మేబీ నాట్ గివింగ్ అప్ ఆన్ ఈచ్ అదర్. ఓకే, ఏది ఏమైనా మరి హీరోయిన్ తో తిరిగినప్పుడు లేదండి సెకండ్ హీరోయిన్ తో? అంటే రాంగ్ గా ఏం జరగలే కదా. జరుగుంటే అప్పుడు ఆలోచించేవాళ్ళు. హీరోయిన్ ఆలోచించాలి, నేను ఎందుకు ఆలోచిస్తా? అదే ఏది ఏమైనా కూడా చివరికి మీరు ప్రేమించే అమ్మాయి ముసలిదైనా కూడా మీరు గివ్ అప్ ఇవ్వకూడదు, అదే ట్రూలో. ఇప్పుడు ఎలా అంటే
గివప్ ఇచ్చేస్తున్నారు ఫాస్ట్గా, వీళ్ళు కాకపోతే ఇంకొకరు అన్నట్టు. అలా మా కెమెరామెన్ 10 years నుంచి ఒక లవ్ చేస్తున్నాడు, ఇప్పటివరకు గివ్ అప్ ఇవ్వాల. ఎస్ఆర్ నో? మంచిది, పెళ్లి చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కానీ పెళ్లి మాత్రం ఇంట్లో చెప్పిందే చేసుకుంటాడు, కానీ గివ్ అప్ ఇవ్వడు. ఇదెక్కడ దిక్కుమాల అండి. ఇది గివ్ అప్ ఇవ్వడండి, కానీ పెళ్లి మాత్రం ఇంట్లో చెప్పింది చేసుకుంటాడు. అప్పుడు రాంగ్ కదా అది. ఏముంది, గివ్ అప్ ఇవ్వడు, ప్రేమగా చూసుకుంటాడు, తప్పేంటి? గివప్ ఇవ్వకపోవడం అంటే చచ్చిపోయేదాకా వదిలేదు, రైట్ ఇన్ రైట్ వే. ఓకే, మీరు డిక్షనరీ చదువుకున్నారు కదా మొత్తం, రోజు చదువుతారు డిక్షనరీ, ఎందుకు ఇన్ని అర్థాలు చెప్తుంటే మీరు. అమ్మా, చరిత గారితో మాట్లాడాలంటే మినిమం డిగ్రీ కాదు డిక్షనరీ చదువు ఉండాలి మనం. సో చాలా మంది ట్రోల్స్ చేశారు, తెలుసో తెలియకో చేశారు, కానీ అది అందరికి నవ్వు వస్తాయి ట్రోల్స్, కానీ అసలు ఆ ఇంటెన్షన్ ఏంటి, ఎందుకు చేశారు, ఇంటెన్షన్ ఇస్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంటర్వ్యూ చూసే కానీ మీకు అర్థమై ఉంటది, అది వాంటెడ్ గా చేసిందో కాదు, పోనీ మనీ తీసుకొని చేసిందో కాదు, పోనీ ఆ మూవీ కోసం పిఆర్ కంటెంట్ కూడా కాదు, ఏదో ఫ్రెండ్స్ తో థియేటర్ కి వెళ్ళి పాప్కార్న్ తిని ఏదో సినిమా చూస్తే, పిజ్జా తినే సినిమా చూస్తే ఇంత పని చేస్తారని ఆ అమ్మాయి ఎక్కడ అనుకుని చెప్పండి. సో ఏడ్చింది కూడా. నేనేమి స్ట్రగుల్ అవ్వలేదు, అంటే నేను ఏదో ఫేమస్ అయిపోవాలని చేసింది కాదు, ఏదో జరిగింది ఆల్ ఆఫ్ సడన్ అట్లా. అల్లావుద్దీన్ అద్భుత ఒక నైట్ లో అట్లా అయిపోయింది. 1 night స్టార్, 1 night లో స్టార్ అయ్యారు. నేను ఇదివరకు చిన్నప్పుడు చూడడమే, ఇప్పుడు హీరోయిన్ని క్రికెట్ లో ఇట్లో ఎవరైనా అమ్మాయిల్ని 1 night లో ఫేమస్ చేసేస్తారు కదా, అట్లా చూడడమే. క్రికెట్ ఆడేటప్పుడు స్టేడియం కి వెళ్ళండి, ఉప్పల్లో ఫ్రంట్ లో కూర్చొని ఇట్లా క్లాప్స్ కొట్టండి, అవుతా అట్లా ఫేమస్ అవ్వడం 1 night లో చూసా, కానీ నేను ఓ రోజు ఎట్లా అవుతా అని నేను ఎప్పుడు అనుకో. స్మృతి మందన గారు కూడా బ్రేకప్ అయింది కదా, అది చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది? చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది, ద వే షీ కేమ్ బ్యాక్ ఇస్ ఎందుకంటే మనం ఏదైనా ఒక విషయానికి మనల్ని సఫర్ చేసే ఆర్ మనం దాన్ని బట్టి బిహేవ్ చేయకు, మన రియాక్షన్ ఉంటుంది కదా, అది డిసైడ్ చేసే పవర్ ఎదుటి వాళ్ళకి ఇస్తే వేరేలా ఉంటుంది. మన దగ్గర ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎలా ఒకటి కష్టం వచ్చిన తర్వాత కమ్బ్యాక్ ఎట్లా ఉంటుంది అన్న దాన్ని బట్టి నువ్వేంటి అని అర్థమవుతుంది. ఫామో చిన్న స్మృతి మందన. సో థ్యాంక్ యూ సో మచ్ చరిత గారు, మీరు ఇంత దూరం వచ్చి మీరు చాలా క్లారిటీగా మాట్లాడి అన్ని క్లారిటీగా చెప్పినందుకు. మీరు త్వరలో అన్ని రిలీజ్లకి వెళ్ళాలి, అన్ని మూవీస్ కి మీరు ప్రమోషన్ చేయాలని నేను కోరుకుంటున్నా. డబ్బులు ఇస్తే చేస్తా, నుంచి ఫ్రీగా చేయడం. కమర్షియల్ అవును, ఇప్పుడు వైరల్ అయిపోయాం. కమర్షియల్ చరిత అంత కమర్షియల్ కాదులేండి, అంత షీఈస్ గుడ్, నాట్ కమర్షియల్ బట్ అప్కమింగ్ కమర్షియల్. జాబ్ చేస్తూ రీల్స్ చేస్తూ ఎంటర్టైన్మెంట్ చేస్తూ మాకు ఒక 2 months కంటెంట్ ఇస్తూ సోషల్ మీడియాలో చాలా అలసిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ గా కెమెరా చూసి మా సబ్స్క్రైబర్స్ కి సోషల్ మీడియా వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఏమన్నా చెప్పాలనుకుంటున్నా అంటే, ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో మీ ఫోన్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి అకౌంట్లు ఉన్నాయి, ప్రతి ఒక్కరు ఏదో ఒక రీల్స్ చూస్తుంటారు. బట్ ఒక పర్సన్ని మనం అంటున్నామంటే తెలియకుండా అనద్దు. మీరు అంటున్నారంటే అది ఎంత రెస్పెక్ట్ ఇచ్చి అంటున్నారు. ఒక హ్యూమన్కి మనం ఇవ్వాల్సింది రెస్పెక్ట్. అమ్మాయి అన్నా అవని, అబ్బాయి అన్నా అవని, ఎవరన్నా అవని, సాటి మనిషిగా మనం ఎదుటి మనిషికి రెస్పెక్ట్ ఇవ్వాలి. మీరు క్రిటిసైజ్ చేసినా ఐ హోప్ యూ డూ ఇట్ విత్ రెస్పెక్ట్. సో ఎలా పడితే అలా వాడేయకుండా సోషల్ మీడియాని కూడా మంచిగా వాడితే బాగుంటుంది. అండ్ ఇలా జరగడం వల్ల ఇలా అవుతుందని చాలామంది ఆగిపోయే వాళ్ళు ఉంటారు. ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి చేయాలని ఉంటుంది, బట్ వామ్మో నేను వస్తే బయటకి ఇట్లా చేసేస్తారేమో నన్ను అని భయపడి ఆగిపోయే వాళ్ళు ఉంటారు. సో లెట్స్ నాట్ డూ దాట్. సోషల్ మీడియా కూడా ఒక సేఫ్ ప్లేస్లా ఉంటే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. చూసారు కదా, అబ్బా మా స్కూల్లో మా టీచర్ కూడా ఇంత చెప్పలేదు అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.